హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. లాస్ట్ వర్కింగ్ డే సన్మాన సభ మరుసటి రోజు ఎలా ఎంజాయ్ చేసామో చూసేయండి. థంబ్నెయిల్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మీకు నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి. అందులో మన సుశీలక్క యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ చేశామన్న వీడియో మీరైతే చూసే ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ డే అనమాట. అంటే చెప్పాము కదండి మీకు, లాస్ట్ 23rd అయినా చేసుకోవచ్చు, కానీ ఆ రోజు అంతా హడావిడిగా ఉంటుంది, స్కూల్ క్లోజింగ్ డే కాబట్టి అని చెప్పి అక్క ముందు 22nd చేసుకున్నారని. ఈరోజు అది అయిపోయిన తర్వాత మరుసటి రోజు చూడండి ఎలా జరిగిందో. అక్కని ప్రేయర్లోకి ఇన్వైట్ చేశారు హెచ్ఎం సార్ గారు. అందరూ మళ్ళీ పిల్లలందరికీ మంచి స్పీచ్ ఇచ్చారు. నేనైతే అది జస్ట్ కొంచెం మర్చిపోయి రికార్డ్ చేయలేదండి. నేనే కొద్దిగా లేట్గా వెళ్ళాను కాబట్టి పిల్లలందరూ చక్కటి ప్రేయర్ చేశారు. ఎందుకంటే ఆ సుశీలక్క లైఫ్లో సర్వీస్లో తర్వాత తను ఒక టీచర్గా మళ్ళీ గెస్ట్గా రావచ్చు, ఎప్పుడైనా డోనర్గా రావచ్చు, కానీ ఒక టీచర్గా లాస్ట్ ప్రేయర్ కదండి. కాబట్టి ప్రేయర్ చక్కగా చేశారు పిల్లలందరూ. క్లాప్స్తో ముగించారు. అక్క కొద్దిగా స్పీచ్ ఇచ్చారు. తర్వాత ఇలా మన కొంతమంది టీచర్స్, ప్రేయర్కి అటెండ్ అయిన టీచర్స్ మాట మిగిలిన టీచర్స్ అందరూ ప్రేయర్కి ఇంకొక వైపు ఉన్నారండి. అందరము ఇలా స్నాప్స్ తీసుకున్నాము, పిక్చర్స్ తీసుకున్నాము, వీడియోని రికార్డ్ చేసాక ఇవ్వాలన్న ఉద్దేశంతో రికార్డ్ చేశాను నేనంతా. సార్ మాత్రం మొబైల్ యొక్క అనర్థాలు అవన్నీ చెప్పి, సుశీలా మేడం గురించి చెప్పి, మళ్ళీ మొబైల్ వాడకం ఎక్కువగా ఉన్నందువల్ల పిల్లలు ఎలా నష్టపోతున్నారో, టైం ఎలా కిల్ అయిపోతుందో అవన్నీ చెప్పారు. అది చెప్పిన తర్వాత స్టాఫ్ రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. అక్కకి యాస్మిన్, ఆశా కలిసి ఆ గిఫ్ట్ బహుకరించారు. సుశీలక్కతో ఉన్న ఫొటోస్ పెట్టి. ఇది మీరు చూస్తున్నారా, ఇది ఏంటనుకుంటున్నారా అండి? అంత స్కూల్ అంతా ఎండ్ అయిన 12:30కి మేము అటెండెన్స్ వేస్తాం కదండి, ఎప్పుడు ఫేషియల్ అటెండెన్స్ వేస్తాం కదండి, మొబైల్లో ఒక యాప్లో వేస్తాం కదా, అది అనమాట. అది జ్ఞాపకానికి ఒకటి తీసామండి. తర్వాత ఇంకా అక్క అందరినీ స్కూల్లో, మనం అది ఆనవాయితీ అనమాట, రిటైర్ అయిన టీచర్స్ని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి రావడం అన్నది ఆనవాయితీ కాబట్టి ఇంటికి ఎవరెవరు అందరూ రండిని ఆహ్వానించారు. కానీ కొంతమంది కడపకి వెళ్ళేవాళ్ళు, వేరే ఊరికి జర్నీ చేసి వెళ్ళేవాళ్ళు, అటువంటి వాళ్ళు రావడానికి టైం లేదన్న ఉద్దేశంతో ఇక్కడే మేడంకు సెండ్ ఆఫ్ చెప్పారు, బాయ్ చెప్పారు. మేమైతే కొంతమంది ఊర్లో ఉన్న వాళ్ళం తప్పకుండా అందరము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ముందుగానే డిసైడ్ అయ్యాం కాబట్టి అందరం అట్లా రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉన్నాము. అక్క వెహికల్స్ పిలిపించింది. అక్క కారు, ఇంకా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ కారుని కూడా పంపించాడు మామ. కాబట్టి కార్స్ అయితే వచ్చాయి. ఒకటి ఇన్నోవా లాంటిది, ఒకటి అక్క పర్సనల్ కారు వచ్చింది. టీచర్స్ కొంతమంది బాయ్ చెప్తున్నారు, వీళ్ళు కాలేని వాళ్ళు ఇక్కడే సెండ్ ఆఫ్ ఇస్తున్నారండి. ఇంకా మేమందరం కలిసి అక్క ఇంటికి వెళ్ళాలి. అక్క ఇంటికి వచ్చిన మాకు, అంటే ఎవరైనా రానియండి, వచ్చిన వాళ్ళందరికీ లంచ్ ఏర్పాటు చేశారు. ఇంట్లో లంచ్ అనమాట. అంటే అవుటర్స్ లేకుండా కేవలం మా స్కూల్ స్టాఫ్ మాత్రమే మేము అక్కని తీసుకొని ఇంటి దగ్గర వదిలిపెట్టి రావాలి కదండి, అది ముందే ఫిక్స్ అయింది కాబట్టి అక్క ఇంటి దగ్గర లంచ్ ఏర్పాటు చేశారు. వెహికల్స్ అయితే వచ్చాయి, రెడీగా ఉన్నాము. మన ఫ్రెండ్స్ అరుణ, ఈ గ్రీన్ శారీ నా క్లాస్మేట్ అనమాట అరుణ. నేను, మీకు తెలిసిన నిర్మల, గంగా, గీత, అక్క, పీటి లక్ష్మి, ఆశ, అందరూ ఆల్మోస్ట్ మీకు ఈ వీడియోస్ ద్వారా మీకు అందరూ పరిచయమే ఉంటారు. నా వీడియో ద్వారా కానీ, నిర్మల వీడియో ద్వారా కానీ. ఇంకా యాజ్ యూజువల్ చూడండి, గంగా, గీత, నిర్మల ఎంత యాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సుశీలక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ వడ్డన కార్యక్రమాలన్నీ వాళ్ళే చేస్తుంది. ఎందుకంటే దే ఆర్ ద యంగ్ జనరేషన్ ఉన్నవాళ్ళు కాబట్టి. మేమైతే మాటలు అవన్నీ పెట్టుకున్నా కూడా వీళ్ళంతా కాబట్టి వీళ్ళు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటారండి అలా పనులు చేయడంలో. ఎవ్వరు కూడా అంటే ఎస్కేప్ అవుదామన్న ఉద్దేశంతో ఎవరు ఉండరు. అక్కనైతే అలా కూర్చోబెట్టి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టాము. 2 వెహికల్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది వెహికల్స్ అక్క కార్లోను, కొంతమంది ఇందులోనూ కూర్చోవాలనుకున్నాం. ముందుగానే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అందరినీ కూర్చొని పెట్టిన తర్వాత బయలుదేరుతాయి కదండి వెహికల్స్. అందుకని అక్క అయితే కూర్చున్నారు ఫస్ట్. ఇంకా ఇంకొక వెహికల్లో ఫస్ట్ అరేంజ్ చేద్దాం ఎవరెవరు కూర్చున్నారు. ఎందుకంటే ఆశా పిల్లలు ఇద్దరు, గంగాకు చిన్న కూతురు కూడా మాతో పాటు వస్తున్నారు కాబట్టి పిల్లలతో పాటు ఎక్కడ కూర్చోవాలి, ఏమి అనేది అలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. చూడండి, లక్ష్మి ముందు వస్తామనుకొని మన ఏదో సడన్గా వర్క్ పడ్డం వల్ల డ్రాప్ అయింది. కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చుంటారు రండి అని చెప్పి నేను కొద్దిగా ఆర్గనైజ్ చేస్తున్నాను. కొంతమంది ఇక్కడ రండి అమ్మ, పిల్లలు ఉన్న వాళ్ళు రండి అని చెప్తున్నాను. అందరం బ్యాగ్స్తో సహా, ఎందుకంటే లాస్ట్ వర్కింగ్ డే క్లోజ్ అయిపోయింది. అందరము ఫేషియల్ అటెండెన్స్ వేసుకున్నాము. ఇంకా సార్లకు చెప్పాము రండి అని చెప్పి. సార్లు ఒక పక్కన బైక్స్లో అట్లా వస్తారు వాళ్ళు. మనమైతే లేడీస్ కారు వెహికల్ చాలా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి అక్క అందరినీ కారులో తీసుకెళ్లాలని ముందే ప్లాన్ చేశారు. కాబట్టి టీచర్స్ అందరూ చూడండి అలా 2 వెహికల్స్లో ఎవరికి వీలైన చోట అట్లా మొత్తం మీద కూర్చోవడం అయితే కూర్చున్న తర్వాత ఇంకా వెహికల్స్ స్టార్ట్ చేసుకొని కొంతమంది నా ఫ్రెండ్ రెడ్ కార్లో కూర్చుంది. ఇంకా ఎవరెవరు కూర్చున్నారు, గంగా ఒక పక్కన చూస్తుంది, ఎక్కడ కూర్చుందాం, అక్కడ కూర్చుందామని. అక్క సునందా నువ్వు అక్కడ
సునంద అందరూ మన టీచర్స్ అందరూ అరేంజ్ చేసి ఏ కార్లో ఎక్కడెక్కడ కూర్చుంటారో అంత కంఫర్టబుల్గా వాళ్ళని ఎక్కడెక్కడ కూర్చోవాలో చెప్పి ఇంటికి తీసుకెళ్ళిన పని చెప్తే దానికి నో అనకుండా చెప్పడమే అలవాటు, చేయడమే నాకు అలవాటు. ఎప్పుడైనా సరే ఏది చెప్పినా కూడా మేము ఈ ఇన్నేళ్ళ సర్వీస్లో ఏ ఒక్కరోజు కూడా మేము ఒక్క మాట కూడా ఒకరికొకరు అనుకున్న అది లేదు. ఒక్క మాట కూడా ఒకరికొకరి కష్టపెట్టుకున్నది లేదు. మేము ఒకరు చెప్తే ఏదైనా సరే, నేను చెప్తే అక్క సబ్జెక్ట్ పరంగా కానీ లేదంటే మామూలుగా కానీ శారీస్ పరంగా కానీ ఎక్కడికైనా వెళ్ళే విషయంలో కానీ నేను ఒకటి చెప్తే అక్క దానికి ఎస్, అక్క ఏది చెప్తే నేను ఎస్. కాబట్టి మా బంధము అలా చాలా అంటే చాలా స్ట్రాంగ్ బాండ్గా అయిపోయింది. మా తర్వాత ఎంతమందో వచ్చారు, మా ముందు కూడా ఎంతమందో ఉన్నారు, కానీ మేము ఒక ప్రత్యేకమైన బంధం అని నేను అనుకుంటూ ఉంటాను. మొత్తం మీద ఇంకా మా ఇద్దరి గురించి చెప్పడం ఆపేస్తే ఇక్కడ మా వాళ్ళందరినీ ఇలా 2 వెహికల్స్లో సర్దాము. మొత్తం మీద అక్కడ కొద్దిమంది ఇక్కడ కొద్దిమంది. నా ఫ్రెండ్ అరుణ నేను ఎంత పిలిచినా కూడా మా వైట్ కార్లో రాకుండా ఆ రెడ్ కార్లోనే కూర్చోవాలని ఎందుకో మా అరుణ చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయినట్టుంది. నేను పిలిచి పెడుతున్నా కూడా లాస్ట్ ఆ రెడ్ కార్లోనే కూర్చుంది. పిల్లలతో పాటు ఇంకా మా వైట్ వెహికల్లో ఎక్కింది. అరుణ మాత్రం అలా కూర్చుంది. ముందర సింగిల్ సీట్లో నిర్మల మాత్రం ఫ్రీగా కూర్చుంది, ఇరుకుగా లేకోకుండా. అదండి ఆ కారు స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మేమందరం కూర్చొని ఇలా ఇరుకుగా అయినా కానీ ఏమైనా కానీ అందులో నా ఇరుకులోనే ఆనందం ఉందండి. ఎప్పుడైనా సరే ఇట్లా కూర్చున్నాము. వెనకాల మేడమ్స్ ఇద్దరు, గంగా గీత, వీళ్ళని సిస్టర్స్ అని కొంచెం మిగతాలు చేస్తుంటాం. మేము ఇద్దరు అలా కూర్చున్నారు. మేము మాత్రం ఈ మధ్య సీట్లో నలుగురం, కిరణ్ జ్యోతి, లక్ష్మి, నేను, వెంకీ. మేము మాత్రం ఒకరి ముందు వెనక ఎట్లా ఒకట్లా మొత్తం ముగ్గురు పట్టాల్సిన చోట నలుగురు బట్టి పోతున్నాము. అక్కడ ముందు కూర్చోపెట్టాము. ఇదండి మా ప్రయాణము అక్క ఇంటికి. ఇలా అయితే వెళ్ళాము. ఇలా అయితే ఒక చక్కటి స్నాప్ అయితే తీసుకున్నాం. పిక్చర్ ఉన్నారండి. అన్ని మెమరీస్ అండి ఇవన్నీ, ప్రతి ఒక్కటి మెమరీసే. ఇకపోతే అక్క ఇంటి దగ్గర కారు దిగామండి. మామ కారు డ్రైవర్లు వాళ్ళు మొత్తం మీద మాకు వీడియో కొంచెం సాటిస్ఫాక్షన్గా తీరేదనిపించింది. సరే ఎట్లాగో ఒకలా అడ్జస్ట్ అయిపోయాము. మేము ఇంకా వీడియో తీసారి ఇలా అక్కని తీసుకొని ఇంట్లోకి వచ్చాము. వెనకాల జెంట్స్ స్టాఫ్ అంతా బైక్స్లో వస్తున్నారు. మేమైతే మాత్రం ఇట్లా వెహికల్స్లో వచ్చేసాము. మొత్తం మీద మా టీచర్స్ మీకు ముందే చెప్పాను, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము, చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. మా పిల్లలు వీళ్ళంతా చూడండి, యంగ్ జనరేషన్. ఆశ, వెంకీ, గంగా, గీత, నిర్మల, జమ్మలమణి, లక్ష్మి వీళ్ళందరూ మాకు మార్గదర్శకాలండి. అంటే మాకంటే చిన్నపిల్లలైనా కూడా మాకు టెక్నాలజీ పరంగా కానీ ఏదైనా చెప్తూ ఉంటారు. వచ్చిన గిఫ్ట్స్ అన్ని ఈలోపు మన గీత, ఆశ కలిసి సర్దేశం లోపల నుంచి వచ్చినవి. మేము కొంతమంది ఇంకా సార్లు అడ్రస్ కనుక్కొని వస్తారా రారా. ప్లస్ మాతో పాటు ఒక టీచర్, లేడీ టీచర్, ఇక్కడ దగ్గరగా ఇల్లు ఉన్న అమ్మాయి, నేను వస్తున్నాను మేడం మీరు అక్కడ ఉండండి నేను చెప్పింది. ఆ అమ్మాయి అంతా కరెక్ట్ కనుక్కుంటారా లేదా అన్న ఉద్దేశంతో గేట్ దగ్గర అట్లా వెయిట్ చేస్తున్నాము. లోపలికి వెళ్ళి కూర్చున్నాము అనమాట. అందరం కూర్చున్నాము. ఇప్పటికే పొద్దున 8 నుంచి మార్నింగ్ స్కూల్ కాబట్టి అందరి మొహాలు కొద్దిగా డల్గా ఉన్నాయి మావి. నిర్మల చూడండి, అరుణ, లక్ష్మి మాట్లాడుతున్నాము. అక్క మాకు వెంటనే ఇంట్లోకి వచ్చిన వెంటనే జ్యూసెస్ అరేంజ్ చేసింది. అక్క సర్వెంట్ మేడ్స్ ఇద్దరు వచ్చి మాకు అన్నీ అందజేశారండి. బిందు ఒకసారి కొంతమంది ఇష్టమైన వాళ్ళకి బిందు, కొంతమందికి కోక్ అలా తాగాం. మేమంతా అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ లోపల సార్లు వస్తే పైకి వెళ్ళాలన్నది మా ఉద్దేశము. ఇంకా సార్లు రాలేదనమాట. వాళ్ళు బండ్లలో అందరూ 5-6 మంది గ్యాదర్ అయ్యి రావాలి. హెచ్ఎం సార్ కొంచెం లేటుగా ఒక 20 మినిట్స్లో వస్తామని చెప్పారు కాబట్టి అలా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అలా మాకు వీడియోస్కు యూస్ అయ్యేట్టుగా మేము ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం. నేను ఒక పక్కన, నిర్మల ఒక పక్కన ఇలా చక్కటి ఫోటో అయితే తీసుకున్నాము అక్క వాళ్ళ ఇంటి ముందర. చూడండి అందరము పొజిషన్స్ మారుతున్నాము. నేను పొజిషన్స్ మారండి అలా ఒకేసారి అలా నీళ్ళు కుమ్మినట్టుగా ఉండకుండా అని చెప్పాను. గీత నా దగ్గరికి వచ్చింది. ఇంకా ఇది చెప్పాను కదండి, వీళ్ళంతా మాకు మార్గదర్శకులు అనమాట. వీళ్ళు మేమేమైనా చెప్తే కూడా వీళ్ళు అంటే ఆర్గ్యూ చేయకుండా ఏం చేయకుండా చక్కగా వింటారండి. సీనియర్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళు మాకు. అందుకే ఇట్లాంటి పిల్లల్ని మిస్ అయిపోతున్నామంటే మాకు బాధగా కూడా ఉంది ఒక పక్కన. అసలు అది చెప్పలేము ఆ బాధ మేము. ఎందుకంటే మాకు ట్రాన్స్ఫర్స్ అని అంటున్నారు హాలిడేస్లో. మరి ఈ ట్రాన్స్ఫర్స్ అయిపోతే ఇంత మంచి స్టాఫ్ని మిస్ అవుతామే అన్న బాధ ఒక పక్క. సుశీలక నా పక్కన లేకుండా నేను కూడా ఎక్కడికో దూరంగా పోయి పడేదే మేలురా దేవుడా అని ఒక పక్కన బాధపడుతున్నానండి నేనైతే మాత్రము. మొత్తం మీద ఇలా అయితే కొద్దిమంది మాత్రమే మేము గ్యాదర్ అయ్యాము. అక్క ఇంకా ఏం చేసిందంటే ఒక ఫోటో స్టిల్ అయితే ఇట్లా స్టెప్స్ పైన అయితే మొత్తం మీద అందరం కలిసి ఒక చక్కటి ఫోటో అయితే ఇట్లా తీసుకున్నామండి. కొంతమంది కూర్చొని అక్క షిరిన్ అక్క చెప్పాను కదా, అక్కకి ఫ్రెండ్, ఏజ్ మేట్ అన్నీ అనమాట పేరు. నా పక్కన ఉన్న కిరణ్ జ్యోతి, నేను, అరుణ, మేమంతా ఒక ఏజ్, గంగా, నిర్మల వీళ్ళంతా ఒక ఏజ్ చెప్పాను కదండి. అన్ని అంతా ఏజ్ వాళ్ళు ఉన్నారు మా స్కూల్లో టీచర్స్ అని. కాబట్టి అందరూ చాలా కలిసిమెలిసి ఉంటారు. అక్క ఈ గ్యాంగ్నంతా మమ్మల్ని ఏకతాటిపైన నడిపిస్తుందండి సుశీల అక్క. మాకు గ్యాంగ్ లీడర్ అంటారే ఆ పేరు మా అక్కకి పెట్టాలి. అక్క హోటల్కి వెళ్దామంటే అందరూ రయ్యని ఇంకా ఓకే అనడమే. అక్క బిర్యానీ తెచ్చుకుందాం స్కూల్ కంటే అందరూ ఓకే అనడమే అనమాట. ఇట్లా
ఇవన్నీ మిస్ అయిపోతామే అన్న బాధ ప్రతి ఒక్కరికి సుళ్ళు తిరుగుతోందండి. అక్క ఇంటి పైన అరేంజ్ చేసింది. మామ, అక్క వాళ్ళ బెడ్రూమ్ పైన విశాలమైన బెడ్రూమ్ ఉంటుంది పైన. ఆ పైకి నేను అలా వీడియో కోసం అయితే మాత్రం అందరినీ రమ్మంటున్నాను. అందరూ మా అక్క ఎగతాళి చేస్తుంది మమ్మల్ని. ఈ వ్లాగ్స్ ఉండేవాళ్ళు, ఈ వీడియోలు మాకంతా అందరూ ఇంకా మీరు ఫోన్స్ పట్టుకొని బిజీ అవుతున్నారని అక్క అరేంజ్మెంట్స్ చూడడానికి అలా పక్కకి వెళ్ళింది. మా వెంకి హాయ్ అని పలకరిస్తుంది, ఆశ పలకరిస్తుంది. మీకు ప్రతి ఒక్కరు తెలుసు, ముందే చెప్పాను. లక్ష్మి జమ్మనమడుగు అమ్మాయిది. అయినా చూడండి, లాస్ట్ వర్కింగ్ డే అయినా సరే సాయంకాలం అవుతుందని తెలిసినా కూడా ఏముంది మేడం మనము ఒకరోజు ఏమవుతుంది అని చెప్పి నిలబడింది. లక్ష్మి కిరణ్ జ్యోతి సోషల్ టీచరు, షిరిన్ మేడం సోషల్ టీచరే. ఇంకా వంటలు చూసేయండి మీరు. మా మామ అంటే అక్క ఆ స్కూల్లో పొద్దున మాతో పాటు ఉంది 8 నుంచి 12:30 దాకా. మామయ్య చూడండి ఎంత బాగా మా మామ ఈ వర్కర్స్తో అంటే వంట వాళ్ళతో చేయించి ఈ ఫుడ్ చేయించాడండి. ఇప్పటికైతే ఈ వీడియో తీసే టైంకైతే ఆ ఫుడ్ టేస్ట్ నాకు తెలియదు, కానీ ఇప్పుడు తిన్నాను కాబట్టి నేను ఈ వీడియో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే టైంకి మాత్రం ఎక్సలెంట్ వంట చేయించాడండి మామయ్య. ఎక్కడ చేయించారో ఏమో అన్నది మాత్రము నాకు అడ్రస్ తెలియలేదు, కానీ నిదానంగా మామ చెప్తాడు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. కలర్ రైస్, గోంగూర, చికెన్, అసలు ఆ చికెన్ ఫ్రై ఉందండి, అంత సూపర్ ఉంది. చికెన్ పులుసు, ఇంకా పెరుగు పచ్చడి. వెజిటేరియన్ మెంబర్స్ ఉన్నారు మాకు. నేను నిర్మలా చూడండి ఎలా నవ్వుకుంటున్నాము. సరే ఒక ఫోన్ పట్టుకొని మేము వీడియోస్ తీసుకుంటున్నాము. చూడండి మేము బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అండి. ప్రతి ఒక్కరని కాదండి, ప్రతి ఒక్కరు బెస్ట్ ఫ్రెండ్గా అంటారు. మామయ్య బెడ్రూమ్లో అప్పటికే చీఫ్ గెస్ట్లు అందరూ ఆ బెడ్ని అంతా అట్లా ఆక్యుపై చేశారండి. పెద్దవాళ్ళు కూర్చుంటున్నారు, చీఫ్ గెస్ట్లు అంతా ఇట్లా పడుకున్నారనమాట. వీళ్ళు హాయిగా ఏసీలో ఇట్లా టీవీ చూస్తూ వాళ్ళు రిలాక్స్ అయ్యారు. అమ్మగారు చూసుకుంటున్నారు. ఈ పెద్ద ఈ జెంట్స్ అంతా ఈ అందరూ అలా కూర్చున్న చైర్స్లో కూర్చున్నారు. నేను మామను పలకరిస్తున్నాను. మామ చెప్పాను కదండి మీకు, మామయ్య నాకు దగ్గర 35 ఇయర్స్ నుంచి నాకు పరిచయం కాబట్టి మామతో నాకు ఏ మాత్రమే కానీ నాకు కొత్త అనే ఫీలింగ్ ఉండదు. మామతో ఏది కావాలని నేను తెప్పించుకుంటాను, ఏది కావాలని అడుగుతాను నేను మామతో. మామ అది తెప్పించామని. ఇంకా మీకు చెప్పాను నేను ముందుగానే ఆల్రెడీ. పిల్లలు రంగంలోకి దిగుతారండి. మా పిల్లలు చాలా బాగా వర్క్ చేస్తారు. మా పిల్లలు అంటే చిన్నపిల్లలు కాదండి, వీళ్ళే మాకన్నా 10-15 ఏళ్ళు చిన్న ఉంటారు కాబట్టి వీళ్ళని మేము పిల్లల్లాగా ట్రీట్ చేస్తాము. అందరూ సార్లకు ముందు వడ్డించండి. మా మామ ఇక్కడ పైనండి ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారండి. ఆ టేబుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉండడానికి, ఎప్పుడైనా ఏదైనా వాళ్ళు డిన్నర్స్ పెట్టుకున్నప్పుడు కానీ అట్లా కోసమే మామయ్య చూడండి ఆ రౌండ్ టేబుల్ మీకు కనిపిస్తుంది, ఈ వీడియోలో కనిపిస్తుంది. ఎంత బాగా మామ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ అనమాట. కాబట్టి మామయ్యకి ఫ్రెండ్స్, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి. ఈ రౌండ్ టేబుల్స్లో ఫస్ట్ అందరం ఏం చేసామంటే రెస్పెక్ట్గా ఫస్ట్ జెంట్స్కి పెడదాము, తర్వాత మనం తిందాం అనుకున్నామండి. మా అందరికీ ఒకసారి తిన్నారు కూడా కష్టమే కాబట్టి మా యాక్టివ్గా ఉండే పిల్లలు ప్లస్ వాళ్ళతో పాటు నేను కూడా ఈ ముందంతా కొంతమందికి పెట్టేద్దామా, తర్వాత మిగిలిన వాళ్ళని తిందాంలే అని చెప్పేటప్పటికి గంగా, గీత, నిర్మల, నేను కొత్తగా ఎంఐ చూసారా మీరు, జయ రీసెంట్గా మా స్కూల్కి వచ్చిందని చెప్పాను చూడండి. నవీ బ్లూ శారీ, పింక్ బార్డర్ జయ కూడా అలా అందరికీ వడ్డిస్తూ ఉంది. తర్వాత మేడం ముందు ఈ పని కానిద్దాంలేండి అని చెప్పి చూడండి ఈ సార్లకు అరేంజ్ చేసిందనమాట. మా స్కూల్లో చెప్పాను కదండి, తక్కువ మంది ఉన్నారు జెంట్స్ స్టాఫ్ అంతా మేమే ఉంటాము. ఒక 5-6 మంది. 5-6 మందిలో కూడా ఈరోజు 3 రాలేదు, 4 వచ్చారు అంతే అనమాట. ప్రభాకర్ సార్ ఎందుకో వెజిటేరియన్ సెక్షన్కి వెళ్ళాడు. ఇంకా మీలా వాళ్ళు నాన్ వెజ్కి ఆ రౌండ్ టేబుల్స్ మీద చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేశారో. మామయ్య ర్యాకింగ్ చైర్లో కూర్చున్నారు. మామ చైర్ చాలా బాగుంది. అక్క ఏమో ఒక విశాలమైన చాలా స్పేషియస్గా ఉండే ఒక చైర్ తయారు చేయించారు మామ. అందులో పైన అక్క కూర్చొని అక్కడలో కూర్చోమన్నాం మేము. ఎందుకంటే అక్క అందరితో గెస్ట్లతో మాట్లాడుతూ నువ్వు కూర్చో, మేమందాన్ని చూడండి ఇంకంతా ఫ్రెండ్స్ అంతా ఎలా కూర్చున్నారు. సార్ మాత్రం ప్రభాకర్ సార్ వెజిటేరియన్ కాబట్టి అలా ఒక్కరు కూర్చున్నారు. ఇంకా ఈ లక్ష్మి, ఈ వెంకి ఇద్దరు కూడా వీళ్ళు వెజిటేరియన్ కాబట్టి వీళ్ళకి వెళ్తూనే మన గంగా, గీత వీళ్ళు వెజిటబుల్ రైస్ తీసుకెళ్లారనమాట. వాళ్ళకి మాత్రం అది తీసుకెళ్ళి వాళ్ళకి సపరేట్గా మష్రూమ్ కర్రీ, వాళ్ళకి సపరేట్గా స్వీట్స్ తీసుకెళ్లారు. అందరికీ స్వీట్స్ ఇచ్చారు. అక్క అన్నీ అరేంజ్ చేశారు. చాలా చాలా బాగుండింది లంచ్ మాత్రము. ఆ నాన్ వెజ్ వంట ఎవరు చేశారో కానీ అద్భుతంగా చేశారు. మా నిర్మల, గీత, గంగా అందరూ కలిసి ఇలా మధ్యలో వెంకీ చాలా ఆత్మీయంగా సుశీలకకి వెజిటేరియన్ రైస్ పెట్టేసేసింది, వెజిటబుల్ రైస్ పెట్టేసేసిందండి. అది అక్క తింటూ ఉంది. ఇంకా చూడండి ఆ రౌండ్ టేబుల్ చుట్టూ నిర్మల కూడా తనకు కావాల్సిన వీడియో షూట్ చేసుకుంటూ ఉంది. గంగా వాళ్ళు, గీత, ఈ కూర్చున్న సార్లకి, మేడమ్స్కి, ఈ రౌండ్ టేబుల్లో ఉన్న సార్లకి అందరికీ ఫుడ్ పెట్టి వాళ్ళకి వడ్డిస్తున్నారు. చక్కగా వడ్డిస్తున్నారు. ఏమేమి పెరుగు పచ్చడి, రసము, చికెన్ కబాబ్స్, చాలా చాలా
హ్మ్. ఎంత సందడిగా ఉందో నేను చెప్పలేనండి. అంత సందడిగా, అంత బాగా ఉండింది ఈరోజు మాత్రం. ఎందుకంటే నిన్న ఫంక్షన్‌లో చాలా హెవీ రష్ ఉన్నారు. మేమందరం అక్కడ వర్క్ చేస్తూ సరిగా అంటే గెస్ట్‌లకు చూసుకుంటూ సరిగా మేము గూడా భోజనం చేయలేదన్నది ఐడియా అక్కకుంది. ఈలోపు పిల్లలందరికీ ఆకలవుతుంది గదమ్మా! వాళ్ళకి పెట్టేసేయండి. ఒక పని అయిపోతుంది మీకంటే మన ఆశ, గంగ పిల్లలకి మాత్రం ఇలా బెడ్‌రూమ్‌లో వాళ్ళకి మాత్రం పెట్టేసేస్తున్నారు. నోట్లో పెట్టేస్తున్నారు. వాళ్ళు ఇంకా సొంతం చేతులతో తిని ఎప్పుడు తింటారో ఏమోనని ఈరోజు మాత్రం నోట్లో పెట్టేసి వాళ్ళకి అది అయిపోజేస్తున్నారు ఆ పని. తర్వాత చూడండి ఇక్కడ మేడమ్స్ తింటున్నారు. మన జయ కూడా తింటుంది. జయ మేడం నేను ఇంకా జయాన్ని కూడా కూర్చోమన్నాం మేము. తర్వాత మాకు వడ్డిస్తానండి మేడం ఖాళీ చేసేయని చెప్పి ఇలా మాట్లాడుతూ నిమ్మకాయలు పెట్టేవాళ్ళు నిమ్మకాయలు, బిందు గ్లాసెస్లో వేసి ఇచ్చేవాళ్ళు, ఐస్ క్రీమ్ పక్కన రెడీగా ఉందో లేదో చూసేవాళ్ళు. ఇలా అందరూ ఎవరి పనులు వాళ్ళు. మధ్యలో మామ ఈ పైన కొంచెం ఉక్కగా ఉంటుందేమోనని కూలర్ కూడా అరేంజ్ చేశారు. ఇలాంటి వాతావరణంలో బయటికి చూడండి అలా చుట్టూ గ్రీనరీ కనిపిస్తుంది. ఒక పక్కన దూరంగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. పిల్లలేమో ఏసీ రూమ్లో కంప్లీట్గా ముక్కలు తింటూ అన్నం తింటూ గోల చేస్తూ వాళ్ళ అమ్మ వాళ్ళని ఏడిపించుకుంటూ ఇట్లా మొత్తం మీద అయితే వాళ్ళు గడిపేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను. పిల్లలు ఒక పక్కన నవ్వడము, వాళ్ళు ఆంటీ వీడియో తీస్తుందని వాళ్ళు వాళ్ళ అమ్మలతో కబుర్లు చెప్పి నవ్విస్తున్నారు. ఐస్ క్రీమ్ కావాలని అడుగుతున్నారు. ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నారు. బెడ్రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నారు. గంగా వాళ్ళకి ఇందులో ఏమున్నాయి ఇవే తీయకూడదని చెప్పి ఒక పక్కన కేకలు ఇట్లా మొత్తం మీద చాలా చాలా సరదాగా గడిచిపోతుందండి మా కార్యక్రమం అంతా. నేను మధ్యలో ఎవరెవరికి ఏమేమి తక్కువయ్యాయి ఏమని ఒకసారి అలా చూస్తున్నాను. చూడండి అక్క చైర్ చూడండి, అది నాకు చాలా నచ్చింది. దానిపై నేను కూర్చున్నాను. మామ అంత విశాలమైన చైర్ చేయించారు. మామ మాత్రం అలా ర్యాకర్లో కూర్చున్నారు. పక్కన స్టాఫ్ అంతా చైర్స్లో కూర్చొని ఒక సైడ్ ఫుడ్ వాళ్ళు తింటూ ఉంటే ఏమేమి తక్కువ వచ్చాయని చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తున్నారు. మా గీత, గంగా, నిర్మల వీళ్ళంతా సార్లకి ఏమైనా తక్కువ వచ్చిందా అని చెప్పి మధ్యలో ఎక్కువగా అడుగుతున్నారు. మధ్యలో వీళ్ళందరితో పాటు ఇంకా ఇద్దరు వర్కర్స్ కూడా వాళ్ళు కూడా ఎక్కడే కానీ తప్పు లేకోకుండా అంటే మిస్ కాకుండా వడ్డిస్తున్నారు. చూడండి వాళ్ళు కూడా గంగా ప్రతి ఒక్కరికి పేరున అడిగి వైట్ రైస్, రసము, పెరుగు పచ్చడి ఉంది, ఇలా అన్నీ నీట్గా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు, వడ్డిస్తున్నారండి. ఇలా జరుగుతుంది కార్యక్రమము. మధ్యలో ఫొటోస్ మాకు కూడా ఆకలి ఎక్కువవుతుంది. అందుకని మధ్యలో ఏం చేసాం, మేము కూడా ఆ చికెన్ ఆ బూస్టర్స్ తీసుకుని ఇలా తింటున్నామండి. చూడండి మేము కూడా తింటూ కబుర్లు చెప్పుకుంటున్నాము. మా గంగా, గీత, మన నిర్మల అందరూ కూడా వీళ్ళు కూడా ఒక పక్కన చికెన్ బూస్టర్స్ తీసుకొని తింటూ మేడం ఇవి చాలా టేస్ట్గా చేశారు కదా అని చెప్పి అనుకుంటున్నాం. చూడండి అందరం తలా ఒక ముక్క తీసుకుని ఒక పక్క తింటూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎంత బాగున్నాయని చెప్తూ నెక్స్ట్ స్కూల్లో ఏదైనా ఫంక్షన్కి చేసుకోవాలనుకుంటూ లేదంటే ఇళ్లలో చేసుకోవాలనుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ తింటున్నాము. ప్లస్ మధ్యలో అందరూ గమనిస్తున్నాము. మధ్యలో ఇలా పిక్స్ కూడా తీసామండి రౌండ్. వాళ్ళు అయిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే మా వంతు వచ్చింది. మేమంతా కూర్చున్న తర్వాత చూడండి జయ అక్కడ మనకు పింక్ బార్డర్ అమ్మాయి కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయి చూడండి నాకు వడ్డిస్తుంది. రైస్ ఎక్కువగా వడ్డించావమ్మా అంటే ప్లేట్ తీసుకొని రమ్మని చెప్పాను. చాలా ఎక్కువ పెట్టామమ్మా అని. దానికోసమే జయ ప్లేట్ తీసుకోవడానికి వెళ్ళింది. నిర్మల నా పక్కన కూర్చుంది. గంగా, నేను అంటే ఇందాక ఎవరెవరైతే వడ్డించామో వాళ్ళందరం కూర్చున్నామండి. ఇందాక తిన్న వాళ్ళు కొంతమంది యాక్టివ్ పార్ట్ తీసుకొని మాకు వడ్డిస్తున్నారు. మా సార్ వాళ్ళందరూ లేచిన వెంటనే అదే ప్లేస్లో మేము కూర్చున్నాము. అదే రౌండ్ టేబుల్లో మేము కూర్చున్నాము. ఆశ పిల్లలకి ఏప చేసుకుని వచ్చి ఆశ కూడా మాతో కలిసిందండి. ఇట్లా ఇది అండి ఈరోజు చాలా చాలా సరదాగా గడిచిపోయింది. అక్కడ చూడండి జయ మాకు వడ్డించడానికి అన్ని పాత్రలు అన్నీ తీసుకొని చూస్తూ ఉంది. పక్కన మేడం షిరీన్ మేడం, పెద్దవాళ్ళకి ఇప్పుడు మా స్కూల్లో పనులు పెట్టమండి మేము. మేడం అక్క మాత్రం అక్కడ కూర్చుంది. వాళ్ళకు కిల్లి ఇచ్చేవాళ్ళు, బిందు జ్యూస్ ఇచ్చేవాళ్ళు ఆ పని చేస్తున్నారు. కొంతమంది సార్లకు కూడా అట్లాంటి జ్యూసులు అందిస్తున్నారు ఒక పక్కన. మేమైతే ఇలా మాట్లాడుకుంటూ ఇట్లా హాయిగా చల్లగా వేసి అదే ఆ కూలర్ దాంట్లో చాలా చల్లగా చూస్తున్నాము. అక్క కూడా చూసేలాక ఒక పక్కన అందరికీ అన్నీ అందాయా లేదా. వెంకి ఇందాక వెజిటేరియన్ మీల్స్ చేసి వెంకి చాలా యాక్టివ్గా అందరికీ వీడియోలు ఫొటోస్ తీసుకుంటూ కూర్చుంది. ఒక పక్కన లక్ష్మి కబుర్లు చెప్తుంది. లక్ష్మి వచ్చేసి ఇదే కిల్లీలు ఇవన్నీ అందరికీ అందాయా లేదా, ఎవరికైనా మిస్ అయిందా అని చెప్పి చూసుకుంటా ఉంది. చాలా తక్కువ లిమిటెడ్ మెంబర్స్తో అక్కను ఇంటి దగ్గర సాగనంపడానికి వచ్చిన మాకు ఇంత అద్భుతమైన లంచ్ అరేంజ్ చేశారు మామ అక్క కలిపి. మామ థ్యాంక్ యూ సో మచ్ మామ. ఇలా చేసి ఉంటారని మేము అసలు అనుకోలేదు. చాలా చాలా బాగా చేశారు మీరు. ఎంత కంఫర్ట్గా అరేంజ్ చేశారంటే మీరు అసలు
ఫుడ్ కానీ అరేంజ్మెంట్స్ కానీ చాలా చాలా బాగున్నాయి మామ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. త్వరలోనే మళ్ళీ ఒక మీటప్ ఉంటుంది మనందరిది అని చెప్పింది కాబట్టి దానికోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇలా మాట్లాడుకుంటూ చూడండి ఎంత క్యాజువల్ టాక్స్, చాలా కబుర్లు, ఇలాంటి గ్యాదరింగ్స్ అంటే రిటైర్మెంట్ గ్యాదరింగ్స్ అని కాదు కానీ సార్ వాళ్ళందరూ ఏసీ రూమ్లో కూర్చొని చల్లగా మేము తినేదాకా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే కొద్దిసేపు కబుర్లు మాట్లాడదాం ఏదైనా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి గ్యాదరింగ్స్ ఇవన్నీ తప్పకుండా లైఫ్లో ఉండాలండి. రొటీన్ మనమే తిన్నాము, మన ఫ్యామిలీని తిన్నారు, మన పిల్లలే తిన్నారని కాకుండా మనము పక్కవారితో కూడా కలిసి ఉండడము, పక్కవారితో కలిసి తినడము, పక్కవారితో ఉండడం నేర్చుకుంటే ఎవరికైనా సరే ఒక రొటీన్ లైఫ్ కాకోకుండా కొంచెం మనకు లైఫ్లో చాలా ఆనందంగా అనిపిస్తుందండి. మనం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైనా సరే ఫ్రెండ్స్ని కలవడము, ఫ్రెండ్స్తో గ్యాదరింగ్స్లో మీటప్ అవ్వడము, అందరు కలిసి తినడం అనేది. ఇంకా నెక్స్ట్ ఐస్ క్రీమ్ వచ్చేసిందండి. ఐస్ క్రీమ్లో స్పూన్ తక్కువగా ఉందని చెప్పి నిర్మల నాకు పెద్ద స్పూన్ ఇచ్చిందని, నిర్మల నాకు ఐస్ క్రీమ్ తినే ఫీలింగ్ లేకుండా పోతుంది మేడం, ఎక్కువ అయిపోతుంది నోట్లోకి అని చెప్పి ఒకసారి జోక్స్ నవ్వుకుంటున్నాం ఒక పక్కన. నెక్స్ట్ లాస్ట్ స్వీట్ కూడా వదలకుండా తింటున్నాం మేము. అక్క మంచి కాజు బర్ఫీ అది తెప్పించారు స్వీట్ అందరికీ. గీత అందరికీ బిందు ఇస్తూ జోక్స్ వేస్తున్నారు, అందరు నవ్వుకుంటున్నారు. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేటప్పుడండి అక్క ఇంటి దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ ఇక్కడ కొద్దిగా భావోద్వేగాలు, ఎమోషన్స్ ఉన్నాయండి బాయ్ చెప్పడంలో. మీరు బాగా గమనిస్తే ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఒక రకమైన వేదన, మిస్ అవుతున్నామన్న ఫీలింగ్. మిస్ అవుతాం, ఇంకా పర్మనెంట్గా మిస్ అవుతాము. కలవచ్చు, ఇదే ఊరే, మనం ఎప్పుడు కావాలంటే ఫోన్లలో మాట్లాడుకోవచ్చు, కలవచ్చు, కానీ ప్రతిరోజు అయితే చూడలేము కదా. ప్రతిరోజు పొద్దున మామూలుగా మనం 8:30 టు ఈవినింగ్ 4 దాకా మాటలు, కబుర్లు, ఆర్గ్యుమెంట్స్, టైం టేబుల్స్, సబ్జెక్టు, సిలబస్ ఇట్లాంటి మాటలన్నీ ఉండి ప్రతిరోజు చూసే మనము ఈరోజు మనమైతే ఇంకా ఇక్కడి నుంచి మనం చూడలేము కదా. అది ఒక బాధ. చూడండి అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. అక్క చక్కని హ్యాండ్ బ్యాగ్స్ తెప్పించారు హైదరాబాద్ నుండి. అందరికీ ఇచ్చిన తర్వాత లాస్ట్ నా వంతు వచ్చింది. నాకు ఏ బ్యాగ్ ఇవ్వాలి మేడం, ఏ కలర్ ఇవ్వాలంటే ఏదో ఒకటి ఇవ్వండి అమ్మా అని చెప్పినప్పుడు నాకు స్టార్ట్ అయిందండి. చూడండి మాకు పిల్లలందరూ కంట్రోల్ ఇప్పటిదాకా కంట్రోల్గా ఉన్నారు, ఇప్పుడు కంట్రోల్ తప్పిపోయినారు ఏంటని చెప్పి అన్నారు. మాకిద్దరికి పట్టలేనంత బాధ కలిగింది మాకు ఒకరికొకరు. మేము మా రిలేషన్ చాలా మా బాండింగ్ ఒక సపరేట్ అయిందండి. మేము చాలాసార్లు జీవితంలో ఎన్నోసార్లు ఒకరికొకరు బాధలు సంతోషాలు ఉన్నాయి. అయినా మేము ఎక్కువగా ఎమోషన్ కాకూడదని 10-15 డేస్ నుంచి అనుకుంటూనే ఉన్నాము. కానీ లాస్ట్ ఇక్కడ మాత్రం నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా, అక్క కూడా కంట్రోల్ చేసుకోలేకపోయింది. చూడండి మాది ఇప్పటి పరిచయం కాదు, ఒక 25 సంవత్సరాల పరిచయం అని మా పిల్లలు అంటే ఈ టీచర్స్లో కొంతమందికి కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే నిర్మలా చెప్తుంది, మేడం వీళ్ళిద్దరూ మనందరం రాకముందు నుంచి ఒకరి జీవితంలో ఒకరున్నారు, వీళ్ళు మనందరం వెనకలు వచ్చిన వాళ్ళమేనని. ఇలా మాది గడిచిపోయిన తర్వాత అక్క ఇలా మాకు బాలా తప్ప హృదయంతో సెండ్ ఆఫ్ ఇచ్చిందండి. ఇంటికి వచ్చేసినా కానీ అదే ఫీలింగ్ మాకు, మళ్ళీ మిస్ అయ్యామేనని. మాతో పాటు మీరు కూడా అన్నీ చూస్తారు. ఈ వీడియో మాతో పాటు మా స్కూల్ పిల్లలు చూస్తారు, మా కొలీగ్స్ చూస్తారు, ప్లస్ యూట్యూబ్లో ఇది పోస్ట్ చేయడం వల్ల ఎప్పుడూ లైఫ్లో మనం చూసుకుంటూనే ఉంటామన్న ఉద్దేశంతో వీడియో చేయమంది. లెంతీ అయ్యి విసుగ్గా ఉంటే మాత్రం ఏమనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.